నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఏదైతే పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి జనగాంలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి. సో ప్రస్తుతం మనం ఓయూ యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడ వరంగల్కి సంబంధించిన విద్యార్థులు కూడా ఇక్కడ ఓయూలో చదువుతున్న నేపథ్యం మనకు కనిపిస్తాం. సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓయూ విద్యార్థి కీలకంగా కాబోతా ఉందంటా ఉన్నారు. ఉమ్మడి వరంగల్కి సంబంధించి ఏం చెప్తారు అన్న? ఈరోజు 100కి 200% చెప్తున్నా, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కానీ, తెలంగాణ విద్యార్థులు కానీ, తెలంగాణ సంబంధించిన విద్యార్థి నిరుద్యోగులు కానీ ఈరోజు కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈరోజు రాబోయే ఎన్నికల్లో ఎవరైతే విద్యార్థులను రెచ్చగొట్టి విద్యార్థులను మభ్యపెట్టి ఎవరైతే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత తీసుకొచ్చి ఎవరైతే జీవో 46 అభ్యర్థులను జీవో 46 అనే ఒక ఆయుధాన్ని ముందు పెట్టుకొని ఈరోజు ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఈ గ్రాడ్యుయేట్స్ ఈరోజు మేము గ్రాడ్యుయేట్స్ అందరం కలిసి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులం అందరం కలిసి ఈరోజు ఖచ్చితంగా ఏ వ్యక్తి జర్నలిజం పేరుతో బ్రోకరిజం చేసిన వ్యక్తిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. జర్నలిజం పేరుతో దందాలు చేసిన వ్యక్తిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. జర్నలిజం పేరుతో ఎందరో అమాయకుల జీవితాలతో ఆడుకున్న వ్యక్తిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. ఆ వ్యక్తి నేను ప్రశ్నించిన గొంతును అంటాడు, ఈరోజు నేను ప్రజల కోసం మాట్లాడుతూ అంటాడు. ఎక్కడి పోయింది నీ ప్రశ్నించే తత్వం? జీవో 46 అభ్యర్థులు నీ ఛానల్కి వస్తే నువ్వు బయటికి నెట్టేసినావు. ఏమైంది? వాళ్ళ గురించి నువ్వు ప్రశ్నించాలి ఎంతవరకు? ఎక్కడ పోయింది? 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చెల్లిస్తానే, దాని గురించి ప్రశ్నించినవా? ఈరోజు ఎలాంటి రుసుము తీసుకోకుండా ఈరోజు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల దగ్గర ₹1 కూడా రుసుము తీసుకోకుండా ఈరోజు అప్లికేషన్ అనేది వాళ్ళు కట్టచ్చు అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. దాని గురించి మాట్లాడినవా? ఈరోజు నిరుద్యోగ భృతి ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం, దాని గురించి మాట్లాడినవా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడుతోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పింది. దాని గురించి మాట్లాడినవా? అది గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు అని చెప్పేసి యాజ్ ఏ జర్నలిస్టుగా, ఒక జర్నలిజం చేసి ఒక బ్రోకర్గా నువ్వు ఈరోజు ఒక జర్నలిజం విలువలను తుంగలో తొక్కిన ఒక బ్రోకర్గా ఈరోజు దాని గురించి మాట్లాడినవా? ఈరోజు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా చెప్తున్నాం, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఓడిపోతుండు. ఈరోజు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులారా, తెలంగాణ గ్రాడ్యుయేట్స్లారా, తెలంగాణ మేధావులారా, ఈరోజు తెలంగాణ విద్యార్థి లోకం అంతా మేధావి లోకం. ఈరోజు ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా చెప్తున్నా, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఓడిపోతున్నాడు. ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా చెప్తున్నా, కుల్లగా తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి చివరి ప్లేస్లో ఉండబోతున్నాడు. ఎందుకంటే విద్యార్థులను రెచ్చగొట్టిన వ్యక్తి ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టింది. పెద్దల సభలకు ఎవరు పోతారు? ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరూ ఆలోచించాలి. ఈరోజు విద్యార్థి నిరుద్యోగులు, తెలంగాణ మేధావులు, జీవో 46 అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. పెద్దల సభలకు ఎవరు పోతారు? విలువలతో కూడుకున్న వ్యక్తి పోతాడు. చిల్లర మల్ల మాటలు మాట్లాడి భూదందాలు చేసిన వ్యక్తి, కరప్షన్కు పాల్పడిన వ్యక్తి ఈరోజు మన వార్తా విలేకరులు ఈరోజు వాళ్ళు ఎంతో ఎండనక వాననక చల్లనక వాళ్ళు ఆలోచించకుండా ప్రతి చోట వాన కొట్టిన చోట వరద వచ్చిన చోటకు పోయి వాళ్ళు ఈరోజు వార్త రాస్తే ఆ వార్తను ఒక స్క్రీన్ మీద పెట్టి దాని మీద కామెంట్ చేసుడు అంటే ఎక్కడ పోయింది జర్నలిజం ఒక విలువలు ఎక్కడ పోయినాయి? రిపోర్టర్స్ ఒక విలువలు ఎక్కడ పోయినాయి? ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేసుకుంటేనే ఈరోజు ఏమన్నావు? అంగీలాగు సిద్ధాంతంతో ముందుకు వచ్చినావు. ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, అంగీలాగు సిద్ధాంతంతో ముందుకు వచ్చిన వ్యక్తి, ₹1 దానం చేస్తాన వ్యక్తి 2 కోట్ల కారులో తిరుగుతున్నాడు, 2 కోట్లకు సంబంధించిన విల్లాలో ఉంటున్నాడు. అంటే ఎవరేం నష్టపోయినాం? ఈరోజు తీన్మార్ మల్లన్న నమ్మి మనం తెలంగాణ విద్యార్థి నిరుద్యోగులను నష్టపోయినాం, తెలంగాణ ప్రజలను నష్టపోయినాం, జీవో 46 అభ్యర్థులను నష్టపోయినాం. ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొట్లాడి అదే 1.2% ఓట్లతో ఓడించిన మనం నిరుద్యోగులం మోసపోయినామని ఈరోజు ఈ సాక్ష్యాన్ని నేను తెలియజేస్తున్నా. తీన్మార్ మల్లన్న మీరు పదే చెప్తా ఉన్నారు, ఓడిపోతాడు. ఒకవైపు తీన్మార్ మల్లన్న నేను నా ఆస్తులను ప్రభుత్వానికి ఇచ్చిన, నేను ఖచ్చితంగా నిరుద్యోగులకి అండగా ఉంటా అని చెప్తా ఉన్నాడు. నీకు సంబంధించిన 300-400 కోట్ల ఆస్తిని ప్రభుత్వంకి, నీకు సంబంధించిన ఆ విల్లాలను, నీకు సంబంధించిన కార్లను ప్రభుత్వం డొనేట్ చేయి. నేను తీన్మార్ మల్లన్న గారిని ఒకటే అడుగుతున్నా, తెలంగాణ నిరుద్యోగుల పక్షాన, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల పక్షాన ఈరోజు తీన్మార్ మల్లన్న గారిని ఒకటే అడుగుతున్నాను నేను, మీరు మీ జర్నలిజం ప్రారంభించిన నుండి ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి
పేద బడుగు బలైన సంఘాలకు సంబంధించిన విద్యార్థులకు ఏమైనా హెల్ప్ చేసినావా? ఈ తెలంగాణ నిరుద్యోగుల ఫీజులు కట్టినవా? తెలంగాణ విద్యార్థి జీవో 46 అభ్యర్థులకు ఏమైనా న్యాయం చేసినావా? ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలంటే 20 నుండి 30 వేల ఖర్చు అవుతుంది. నువ్వు ఏ విద్యార్థికి హెల్ప్ చేసినావు? ఏ విద్యార్థికి నువ్వు ఈరోజు ఇన్స్టిట్యూట్లో ఫీజు కట్టినావు? కేవలం జర్నలిజం పేరుతో భూదందాలు చేసుకుంటూ బ్రోకరిజం చేసుకుంటూ కేవలం నువ్వు కాలేపని గడిపినావు, నీ ఆస్తులు సంపాదించుకున్నావు, విల్లాలు కొన్నావు, లగ్జరీ కార్లు కొన్నావు. ఈరోజు నీ కార్లు పోతుంటే కాన్వాయ్ 20-30 కార్లు ఒక కాన్వాయ్ అంటే ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? అంటే నేను మళ్ళీ చెప్తున్నా తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఓడిపోతున్నాడు. ఆల్రెడీ అతను ఓటమి ఒప్పుకున్నాడు. ఆల్రెడీ ఓటమి దిశగా తీన్మార్ మల్లన్న ఈరోజు అడుగులు వేస్తున్నాడు. గెలిచేది ఎవరు అంటారు ఎమ్మెల్సీ? 100% చెప్తున్నాం. ఈరోజు విద్యార్థి నిరుద్యోగులారా, మేధావులారా, అన్నల్లారా, అక్కల్లారా, చిల్లారా ఒకటి ఆలోచించండి. మీరు పెద్దల సభకు పోయే వ్యక్తి మేధావి పోవాలి, చదువుకున్న వ్యక్తి పోవాలి. ఈరోజు ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తులలో మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క రెజ్యూమ్ చూడండి, ప్రతి ఒక్క రెజ్యూమ్ పక్క పెట్టి చూడండి. ఈరోజు బిట్స్ పిలానీలో చేసిన వ్యక్తి రాకేష్ రెడ్డి, ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి రాకేష్ రెడ్డి, ఆ వ్యక్తి విలువలతో కూడుకున్న వ్యక్తి. ప్రతిపక్షంలో బీజేపీ పార్టీలో ఉండి అదే అధికార పక్షం మీద కొట్లాడిన వ్యక్తి ఈరోజు కూడా అదే టీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఈరోజు శాసన మండలిలో ఈరోజు పెద్దల సభల్లో విద్యార్థి నిరుద్యోగుల గురించి, జీవో 46 అభ్యర్థుల గురించి, తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి, లేకుంటే ఈ విద్యార్థి లోకం గురించి, గ్రాడ్యుయేట్స్ గురించి ఈరోజు ప్రశ్నించే గొంతుగా మిగిలిపోయే వ్యక్తి రాకేష్ రెడ్డి. అందుకని ఈరోజు రాకేష్ రెడ్డి గారి గెలుపు ఖాయమైంది. ఈరోజు వరంగల్, నల్గొండ, ఖమ్మం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిట్స్ పిలానీలో చదువుకున్న వ్యక్తి, మేధావి, వక్త, ఈ వ్యక్తి యొక్క గెలుపు అనేది ఖాయమైంది. మన పక్షాన తెలంగాణ నిరుద్యోగుల పక్షాన, తెలంగాణ విద్యార్థి లోకం పక్షాన, జీవో 46 అభ్యర్థుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అని చెప్పిందో ఆ జాబ్ల కోసం కొట్లాడే వ్యక్తి ఈరోజు రాకేష్ రెడ్డి. అందుకని ప్రతి ఒక్కరూ ఈరోజు రాకేష్ రెడ్డి గారిని గెలిపించండి. ఎందుకంటే పెద్దల సభలకు మేధావులు పోవాలి, పెద్దల సభలకు చిల్లర మల్లర వేషాలు వేసే వ్యక్తి పోవద్దు, పెద్దల సభలకు బ్రోకర్ తీన్మార్ మల్లన్న పోవద్దు, పెద్దల సభలకు భూదందా చేసే వ్యక్తి, భయపెట్టించే వ్యక్తి పోవద్దు. ఒకవైపు ఇండిపెండెంట్గా అశోక్ సార్ కూడా పోటీ చేస్తూ ఉన్నాడు. అంటే నిరుద్యోగులు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి అశోక్ సార్ అంటా ఉన్నాడు. ఏం చెప్తావు? ఈరోజు అశోక్ సార్ కూడా ఈరోజు విద్యార్థుల పక్షాన కొట్లాడండి, ఓకే, మనం ఒప్పుకోవచ్చు. కానీ ఈరోజు తీన్మార్ మల్లన్న మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఓట్లు ఏదైతే అశోక్ సార్కి పడాలని చూస్తున్నారు, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న గేమ్లో, కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న వాళ్ళలో మీరు పడకూడదు. ఈరోజు తీన్మార్ మల్లన్న మీద వ్యతిరేకత, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద వచ్చే వ్యతిరేకత ఓట్లు ఈరోజు అశోక్ సార్ గారికి పడాలని చూస్తున్నారు. కానీ విద్యార్థి నిరుద్యోగులారా, జీవో 46 అభ్యర్థులారా, మీరు ఈ కాంగ్రెస్ పార్టీ వలలో పడకండి. ఈరోజు మేధావిని గెలిపించండి. రాకేష్ బిట్స్ పిలానీలో ఒక పెద్ద యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి, ఒక వక్తని గెలిపించండి. ఈరోజు అశోక్ సార్ గారిని మీరు గెలిపిద్దాం అనుకుంటున్నారు, ఓకే, అశోక్ సార్ పేరు కూడా ప్రస్తావనలో వస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న ఆటలో, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ గేమ్లో విద్యార్థి నిరుద్యోగులు మళ్ళోసారి బలిపశువులు కావద్దు. ఈరోజు మన కోసం మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం, లేకపోతే మనకు రావాల్సినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 2 లక్షల జాబులు అని చెప్పిందో ఆ జాబుల కోసం కొట్లాడాలన్న ఒక బలమైన పార్టీ ఉండాలి. అదే రాకేష్ రెడ్డి, మనం రేపటి రోజున గెలిపించబోయే వ్యక్తి రాకేష్ రెడ్డి గారు. అదే రాకేష్ రెడ్డి గారు వెనుక ఒక బలమైన వ్యక్తి ఉన్నది, ఒక బలమైన పార్టీ ఉన్నది, ఒక బలమైన వ్యవస్థ ఉన్నది, ఒక బలమైన వ్యక్తి కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నాడు. అంటే మన కోసం, మన పక్షాన కొట్లాడాలంటే ఒక బలమైన పార్టీ అనేది మనం ఎన్నుకుండాలని నేను తెలియజేస్తున్నా. దాంతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలుగా వస్తూ ఉంది. ఒకవైపు సన్న ఓట్ల గురించి చర్చలు నడుస్తూ ఉన్నాయి. నువ్వు ఒక నిరుద్యోగ యువతగా ఏం చెప్పదలుచుకున్నావు? అని ఈరోజు ఒక నిరుద్యోగ యువతగా మేము మోసపోయినాం. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన తెలంగాణ నిరుద్యోగులు కానీ, లేకపోతే విద్యార్థులు కానీ కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లైన ప్రతి ఒక్కరు మోసపోయిన. ఎందుకంటే ఈరోజు ఎన్నికల ముందు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిందన్న. ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈరోజు బస్ ఛార్జీలు పెంచిందన్న. ఇంకోటి ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ అంటే ఎన్నికల ముందు ఏం చెప్పిండు, ఇష్టం ఉన్నని వదిలేసుకోండి, మేము ఇష్టం ఉన్నాను వదిలేసుకోండి, ఏ రకమైన ఓట్లకైనా సరే కానీ 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినారు. మొన్న అంటే జనాలను పిచ్చోళ్ళని చేసి ఈరోజు విద్యార్థి నిరుద్యోగులను పిచ్చోళ్ళని చేసి మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక బ్రోకర్ను, ఒక యూజ్లెస్ ఫెలోను, తీన్మార్ మల్లన్న అయినటువంటి ఒక
యూజెస్ ఫెలోని పెట్టి ఈరోజు సన్నవడ్లకు మాత్రమే మేము ఈరోజు 500 బోనస్ ఇస్తున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో 10% అయితే సన్నవడ్లు పండించే పరిస్థితి ఉన్నదన్న. ఈ యాసింగ్లో ప్రతి ఒక్కరు దొడ్డు వడ్లు వేస్తారు. అంటే జనాలు ఎడిపోవాలి, ఆ వడ్లను ఎడిపోవాలి. 500 బోనస్ చెప్పి ప్రజలను మభ్యపెట్టినావు, ప్రజలను మోసం చేసినావు. ఊర్లలో ఉన్న పల్లెటూరులలో ఉన్న అవ్వ అక్క చెల్లు అన్నలు ప్రతి ఒక్కరు మోసపోయినట్టే కదా అన్న. దీని ద్వారా ఏ హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలే. 500 రూపాయల బోనస్ అనేది ప్రతి ఒక్క వరి పంటకి ఇవ్వాలి, ప్రతి ఒక్క పంటకి ఇవ్వాలి. సన్న రకం దొడ్డు రకం ప్రతి ఒక్క దానికి ఇవ్వాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన్ని నిలబడతాయని తెలియజేస్తున్నా. ఇప్పుడు ధర్నాలు కూడా చూస్తూ ఉన్నాం రైతులు. అవునన్నా 100% ఈరోజు దేశంలో 100 రోజుల్లోనే ఒక పార్టీ మీద వ్యతిరేకత వచ్చిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద దేశంలోనే. మనం చరిత్ర చూసుకున్నట్టయితే దేని మీద కూడా మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద 100 రోజులలో ఏనాడు రాలే అన్న. వీళ్ళు పుట్టించిన వ్యతిరేకత అది. దేశంలోనే 100 రోజులలోనే పార్టీ ఫామ్ అయి గవర్నమెంట్ ఫామ్ అయిన 100 రోజులలోనే ఒక పార్టీ మీద ఇంతగానం వ్యతిరేకత వచ్చిందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మీదే. దొంగ హామీలు అమలుగానే హామీలు ఇచ్చిందన్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు హరీష్ రావు ఏదైతే మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు విసిరిన సవాలుకు ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు స్పందించలేదు. అంటే ఎందుకు రేవంత్ రెడ్డి గారు స్పందించాలి అంటే నీ వల్ల కాదా? ప్రజలారా, తెలంగాణ నిరుద్యోగులారా, తెలంగాణ ప్రజలారా, ఈరోజు యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులారా, ఆగస్టు 15 లోపు రుణమాఫీ అనేది పెద్ద బోగస్ మాట. హరీష్ రావు గారు ఏం చెప్పారు? ఆగస్టు 15 లోపు రుణమాఫీ 6 గ్యారంటీలు 420 హామీలు నువ్వు కనుక నెరవేర్స్తే 100% ఈరోజు హరీష్ రావు గారు రాజీనామా చేస్తా అని చెప్పారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 లోపు నేను రుణమాఫీ చేస్తా అంటున్నావు. ఎన్ని 30-40 వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు? ఎక్కడి నుంచి తెచ్చి ఈరోజు మళ్ళీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం, మళ్ళీ ఈరోజు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఎంపీ ఎన్నికల్లో కానీ ఈరోజు ప్రజలను గారడు పట్టేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించాడు. ఇంతవరకు మా అసెంబ్లీ టైగర్ అయినటువంటి 6 అడుగుల బుల్లెట్ అయినటువంటి మా హరీష్ అన్న గారు సవాళ్ళు స్వీకరించే దమ్ములేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి. అలాంటి దమ్ములేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి. నిజంగా మీరు ప్రజల పక్షాన ఉంటే, నిజంగా మీరు విద్యార్థి నిరుద్యోగుల పక్షాన ఉంటే ఆగస్టు 15 లోపు 6 గ్యారంటీలు 420 హామీలు, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, లేకుంటే ఈ రుణమాఫీ కానీ చేయాలి. లేని ఎడల ఈరోజు రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజాంగం కానీ గర్జిస్తారని తెలియజేస్తున్నా.